ఓపెన్ చేయాలి ఓపెన్ చేయాలి We want justice we want justice we want justice ఓపెన్ చేయాలి ఓపెన్ చేయాలి ఓపెన్ చేయాలి ఓపెన్ చేయాలి ఓపెన్ చేయాలి ఓపెన్ చేయాలి We want justice we want justice we want justice ఎన్టీఏ రోడ్ వెంటనే ఓపెన్ చేయాలి 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 పేద ప్రజలు డిఆర్ఎల్ కంపెనీ పోయే నడుచుకుంటూ పోయే దారి వెంటనే మల్లంపేట బాజ్పల్లి లక్షలో ఉన్న రోడ్డు వెంటనే ఓపెన్ చేయాలి మల్లంపేట బాజ్పల్లి విలేజ్ మ్యాప్ లో ఉన్న రోడ్డు వెంటనే ఓపెన్ చేయాలి మల్లంపేట మ్యాప్ విలేజ్ మ్యాప్ బాజ్పల్లి విలేజ్ మ్యాప్ లో ఉన్న రోడ్డు వెంటనే ఓపెన్ చేయాలి We want justice we want justice we want justice we want justice ఈరోజు మా మల్లంపేట గ్రామంలో ఇంతకుముందే మేము అక్కడ మా గ్రామస్తులందరం కలిసి పూర్వం నక్ష రోడ్డు బాజ్పల్లి మ్యాపు మల్లంపేట మ్యాప్లో పూర్వం నక్షలో ఉన్న రోడ్డుని ఓపెన్ చేయాలని మా హైడ్రా కమిషనర్ సార్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. సారు ఇక్కడ ఈరోజు హైడ్రా అంటే బీద ప్రజలకు న్యాయం జరిగే మంచి పని జరుగుతుంది కాబట్టి హైడ్రాని మేము నమ్ముకున్నాము. హెచ్ఎంలే చాలాసార్లు తిరిగాము, అక్కడ మాకు పని కాలే. హైడ్రా వల్ల హైడ్రా రంగనాథ్ సార్ సహకారంతో మాకు ఆ రోడ్డు మొన్న ఓపెన్ చేసారు. ఓపెన్ చేసిన వెంటనే వీళ్ళు పోయి మమ్మల్ని అంటారు అక్కడ ఏదో జనాలు లేరు, పబ్లిక్ లేరు, మనుషులు లేరు అని వాళ్ళు ఏదో రకరకాల ప్రెస్ మీట్లు పెడుతున్నారు. మేమేమంటున్నామో ఇక్కడ మేము ఒక ఆప్షన్ చూడండి, వాళ్ళదే ఇది లేఅవుట్ మ్యాప్, వాళ్ళ మ్యాప్లో 7వ నంబర్లో ఇది గేటెడ్ కమ్యూనిటీ కాదు అని క్షుణ్ణంగా ఉన్నది. ఇది చూపియరు. ప్లస్ ప్రతి రోడ్డు ఓపెన్ చేయాలి. మేము ఒక్క రోడ్డు అడుగుతున్నాం. ఏ రోడ్డు అడుగుతున్నాం? 60 ఫీట్ రోడ్డు దగ్గర అడుగుతున్నాం. 60 ఫీట్ రోడ్డు వాళ్ళకి ఏమి ఇబ్బంది కాదు. మరి మా ఊర్లో 20 ఫీట్ల రోడ్డు మా ఉన్న గ్రామంలో దాదాపు ఔటర్ రింగ్ రోడ్డుకు 100 ఎకరాలు పోయినప్పుడు మేము రోడ్డు వదిలినాం మా గ్రామము. మరి మా గ్రామానికి వీళ్ళు ఇక్కడ కార్లు మోటార్ సైకిల్ వదిలేమని అడుగుతున్నాం తప్ప వాళ్ళని ఏం అడుగుతాయి. మాటకు ముందు మీరు మాసు మా ఏరియాకి రావద్దు అంటే మా నాయన మాసు ఉండొచ్చు, మేము మాసు ఉండొచ్చు, మా పిల్లలు గట్రా రేపు క్లాస్ అవుతారు కదా. మరి మీ తల్లిదండ్రులు గట్రా పూర్వంలో మట్టి పని చేసో లేకుంటే వ్యవసాయం చేసో మాస్కని క్లాస్ అయిన వాళ్ళు ఉండొచ్చు. మీరు విద్యావంతులు ఉండొచ్చు. మరి మీరు విద్యావంతులకి ఒక కాలం ఎందుకు చదువుతలేరు? మీ విద్యావంతులు మీరు ఇన్ని తెలిసిన వాళ్ళు మీకు గిట్ట రేపు పొద్దుగాల బాలనారు పోవాలంటే బాలనారు రానివద్దా, కుకట్పల్లి పోవాలంటే కుకట్పల్లి రానివద్దా? మరి ప్రతి ఊరు పోవాలంటే ఒక దారి ఉండాలి కదా. మేము దారి అడుగుతున్నాం కానీ మేము ఏమన్నా వేరే రకంగా అడుగుతలేం కదా. మాటకు ముందు ఆ లీడర్లు ఈ లీడర్ పొలిటికల్ మేము బ్రోకర్ రమ్మా. బ్రోకర్ అంటే ఏంటి? పొలిటికల్ బ్రోకర్లు అంట, రియల్ ఎస్టేట్ మ్యాప్ అని అంట. మరి రియల్ ఎస్టేట్ ₹2 చేసుకుంటున్నాం. వాళ్ళు ఏదైతే సంస్థ ఉందో రియల్ ఎస్టేట్తోనే కదా వచ్చింది. ప్రణీత్ అనే వ్యక్తి రియల్ ఎస్టేట్తోనే కదా ఈ సమస్య ఏర్పడేది. మరి రియల్ ఎస్టేట్ బ్రోకర్లు వాళ్ళు కాదా? మేమేనా బ్రోకర్లు? బ్రోకర్ మాట ముందు బ్రోకర్లు మల్లంపేట అంత ట్రైబల్ ఏరియా ఉన్నప్పుడు మరి మళ్ళీ ట్రైబల్ ఏరియాలో మీరు ఎందుకు ఉంటున్నారు? మేము మాస్ పబ్లిక్ ఏరియాలో మీరు ఎందుకు కొనుక్కున్నారు? మీరు అదే హైటెక్ సిటీ లేకుంటే వేరే దగ్గర కొనుక్కోవచ్చు కదా. మేము గిట మాస్ అంటే తెలంగాణ ప్రజలు మాస్ అయినా క్లాస్ అయినా అందరిని ఆదరించే ప్రజలు. తెలంగాణ మానవ భావాల మీద దెబ్బతీస్తున్నారు. మాటకు ముందు మేము ప్రాంతీయవాదం చేయము. మా హైదరాబాద్లో ప్రతి ప్రాంతం వాళ్ళు ఉన్నారు, మా మల్లంపేటలో ప్రతి జిల్లా వాళ్ళు ఉన్నారు, ప్రతి ప్రాంతం వాళ్ళు ఉన్నారు, ప్రతి స్టేట్లో ఉన్నారు. బీహారు, యూపీ, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్ర అందరు ఉన్నారు మా ఊర్లో గిట. వాళ్ళందరూ గిట మా ప్రజలే అంటున్నాం. మేము మీ లేక భేదాభిప్రాయాలు పెడతలే, మీ లేక మేము ఉన్నోళ్ళం లేనోళ్ళం అంటలే. రేపు భవిష్యత్ కాలంలో రంగనాథ్ సార్ అంటే ఆఫీసర్ రావడం వల్ల మాకు ఆ రోడ్ అవుతుంది తప్ప మేము హెచ్ఎండిఏ చాలాసార్లు తిరిగినాం, ఈ ఆఫీస్ కూడా చాలాసార్లు తిరిగినాం. ఈరోజు సార్ చెప్పిండు మన నిజాంపేట కమిషనర్ సార్ ఖచ్చితంగా మీకు ఓపెన్ చేస్తా అంటే మేము అక్కడికి ఇక్కడ వచ్చినాం. ఈ ఓపెన్ చేసేంత వరకు ఇక్కడ ఉంటాం. ఓపెన్ ఒకవేళ మాది ఏమైనా తప్పున్నట్లయితే చెప్పండి, మేము వెళ్ళిపోతాం. మాకు రోడ్ లేకుండా సరే. మీ 25,000 ఫ్యామిలీలను మీరే నిన్న ప్రెస్ మీట్లో చెప్పారు. మీ 25,000 మంది ఫ్యామిలీల డ్రైనేజ్ అంతా మా ఊర్లో పడుతుంది. మేము ఓడ్చుకుంటున్నాం. మీ డ్రైనేజ్కి ఓడ్చుకున్న వాళ్ళకి మాకు రోడ్డు ఇవ్వరా? గర్భిణీ స్త్రీలు వెళ్ళాలంటే అంబులెన్స్లు వెళ్ళాలంటే నిన్న ఈ మధ్యన 2-3 యాక్సిడెంట్లు అయి చాలామంది చనిపోతారు. మేము ఏమైనా తప్పుదో పట్టిస్తే అక్కడ పోలీస్ స్టేషన్లో చూడండి, ఎఫ్ఐఆర్ కాపీలను చూడండి, అక్కడ ఎంతమంది చనిపోయారు, రోడ్డులో ఎంతోమంది చనిపోతారు అన్నీ మీరు అన్నీ చూస్తున్నారు కదా. నిన్న చెప్తారు మల్లంపేట ఊర్లోకైనా రోడ్డు ఇవ్వండి. మా మల్లంపేట 100 ఫీట్ల రోడ్ ఇచ్చింది, ఔటర్ రింగ్ రోడ్. మా ఊరు ప్రజలు న్యాయంగా అందించినాం కాబట్టి దయచేసి రంగనాథ్ సార్ దృష్టికి తీసుకెళ్ళాం. రంగనాథ్ సార్ ఆఫీసర్ లాంటి వారు వస్తే ఆ రోడ్ అయింది కాబట్టి మేము హైడ్రాని నమ్ముతున్నాం. రంగనాథ్ సార్ని నమ్ముకొని ఇలా రోడ్ ఓపెన్ అవుతుందని ఆశిస్తున్నాం. మరి అదేవిధంగా నిజాంపేట కమిషనర్ సార్ గిట్ట మంచిగా క్షుణ్ణంగా చెప్పిండు, ఇది గేటెడ్ కమ్యూనిటీ కాదు, మేము ఈరోజు రోడ్ ఓపెన్ చేస్తున్నాం.
ఖచ్చితంగా సార్ దృష్టికి కూడా మేము వచ్చి రిక్వెస్ట్ అడుగుతున్నాం తప్ప మేము ధర్నాలు చేస్తలేము, డామినేట్ చేస్తలేము. దయచేసి రోడ్ ఓపెన్ చేయాలని కోరుతున్నాం.